Audio Jungle. Audio Jungle. హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో పోయిన మంత్‌లో నవంబర్‌ది వీడియో. తర్వాత వచ్చేసి మన ఊరికెళ్తుంటే సాయిబాబా టెంపుల్ వస్తుంది గదా! మన ఊరికి కమాండ్‌లోకెళ్ళి ఎంటర్ అయినంక. తర్వాత వచ్చేసి నాకైతే ఒక 4, 5 ఇయర్స్ పట్టిందండి మన సాయిబాబా గుడికెళ్ళడానికి. అటు నుంచే వెళ్తాము, వస్తాము గానీ సాయిబాబా గుడికి మాత్రం వెళ్ళలేదు. రెడీ అయ్యేటప్పుడు మాత్రం ఒకసారి వెళ్ళాను. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇప్పటికి కుదిరింది. ఎప్పుడెళ్దామన్నా కుదరలేదు. తర్వాత మన వీడియోలో చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే ఎప్పుడూ కుదరలేదు. వీలు పడలేదు. తర్వాతొచ్చేసి నేనైతే ఆ రోజు థర్స్‌డే ఉంది. ఖచ్చితంగా వెళ్ళాలి అనేసి అనుకున్నాను. తర్వాతొచ్చేసి ఆ రోజు మా వారు ఇంగ వరి చేను కోసాం గదా! కళ్ళంలో వడ్లయితే ఉన్నాయి. మా వారినైతే పంపించాను. నేనక్కడైతే దిగాను. ఇంగ తర్వాతొచ్చేసి నేను దర్శనం చేసుకొని మళ్ళీ ఆటో ఎక్కి ఊర్లోకొస్తా నువ్వక్కడికి రా అని జెప్పాను మా వారికైతే. నేనైతే ఫస్ట్ కింద శివాలయం దర్శించుకున్నాను. శివాలయం అయితే భలే ఉంటుంది. శివుడు వెరైటీగా ఉంటాడక్కడ. లింగము ఎనక దీపం పెడితే మన శివలింగంలో వాటరుంటాయి. ఆ విధంగా ఉంటుంది. తర్వాతొచ్చేసి ఇంగ పైననేమో సాయిబాబా ఉంటాడు. చాలా బావుంటది. చాలా ప్రశాంతంగుంటది. ఇక్కడ చాలా వెడల్పుగా చాలా టెంపుల్ అయితే చాలా వెడల్పుగా ఉంటుంది. ఇక్కడొచ్చేసి మన టాటా ఏసీ ఇక్కడ మన సాయిబాబా గుడి అయితే ఈ విధంగా విగ్రహం ఉంటుంది. చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా జనాలు ఎక్కువ ఎవరు ఉండరులెండి. తర్వాత ఆ రోజు థర్స్‌డే వస్తా ఉన్నారు, వెళ్తా ఉన్నారులెండి ఒకరొకరు. తర్వాతొచ్చేసి ఇందులో పూజారి కృష్ణయ్య అయితే మనకు బాగా తెలుసు. మా మరిది ఫ్రెండే. తర్వాత ఇక ఆ అబ్బాయి దగ్గర కాసేపు కూర్చొని మాట్లాడి అన్నీ, "ఏంటి వదిన ఇన్ని రోజులకొచ్చినవు" అంటే, "ఇట్లా అయింది కృష్ణయ్య. ఎప్పుడొద్దామన్నా కుదరలేదు. ఇప్పటికి కుదిరింది" అంటే, ఎలా వచ్చావు వదిన మరి ఇప్పటికి" అంటే, "ఆ దేవుడే పిలుచుకున్నాడు ఇన్నాళ్ళకి" అని చెప్పాను. తర్వాతొచ్చేసి ఇక దర్శనం అయితే చేసుకున్నాను. దర్శనం చేసుకొని కృష్ణయ్యతోని ఒక హాఫ్ అన్ అవర్ అలా మాట్లాడాను అక్కడ కూర్చొని. తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే చెరువుంటుంది ఒకటి. పెద్ద చెరువుంటుంది. ఈ విధంగా గుడి ఇక్కడుంటుంది. ఎనకాలనే వాటరున్నాయి చూడండి. పెద్ద గుడి. ఎందుకంటే వర్షాలు మొన్నటి వరకు పడిండే గదా! అప్పుడు. తర్వాతొచ్చేసి ఈ విధంగా అయితే చెరువయితే చాలా పెద్ద చెరువుంటుంది. ఫిష్‌లు గూడా చాలా ఉంటాయి ఈ చెరువులో పట్టినప్పుడైతే. తర్వాతొచ్చేసి మన ఊరికైతే ఇక్కడొక చెరువుంటుంది. ఇంకొక చెరువు మన ఊరికి దగ్గరుంటుంది. చుట్టూ చెరువులుంటాయిలెండి. బానే ఉంటాయి వాటరయితే చాలా ఉంటాయి. అమ్మ వాళ్ళ ఊరి దగ్గర గూడా పుష్కలంగా ఉంటాయి వాటరు. మా అత్తయ్య వాళ్ళ ఊరు సైడ్ గూడా పుష్కలంగానే ఉంటాయి. ఒకప్పుడైతే ఊర్లో వాటర్ ఉండకపోయేదండి. చాలా ప్రాబ్లమ్ అయ్యేది వాటర్‌కైతే. చాలా చాలా అసలెంత ప్రాబ్లమ్ అంటే వాటర్ ఉండకపోయేది. ఇప్పుడైతే మస్తుగా వాటర్ ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఇక్కడ నేనైతే అక్కడ చిన్న వీడియో తీసుకున్నాను. ఆ చెరువు, గుడి అన్నీ వచ్చేటట్టుగా. తర్వాత వచ్చేసి ఏదైనా సంకల్పం గావాలి, బలం గావాలి, టైం రావాలి ఏదైనా జరగాలంటే. ఎందుకంటే మనం దారిలోనే ఉంది ఎళ్ళాలనుకున్నాం గానీ ఎళ్ళలేకపోయాను. ఇన్నాళ్ళు పట్టింది నాకు ఆ సాయిబాబా టెంపుల్‌కెళ్ళడానికి. అది సంకల్పమే గావాలి. సాయిబాబా అప్పుడు పిలుచుకున్నాడు ఇన్నేండ్లకు మళ్ళీ. తర్వాతొచ్చేసి అక్కడ అయితే వాటర్ ఉంటుంది కుంటలాగా. తర్వాత నేను మళ్ళీ అక్కడ దర్శనం చేసుకొని మాట్లాడి మళ్ళీ ఆటో మన ఖమ్మం దగ్గరికి రావాలి. ఆటో ఎక్కాలంటే అక్కడ ఆ మధ్యలో అయితే ఈ విధంగా కలువ పూలైతే భలే ఉన్నాయండి. నేనైతే ఎప్పుడన్నా తీసుకొచ్చి మన ఇంటి దగ్గర వాటర్‌లో ఒక తొట్టిలాగున్న దాంట్లో వాటర్‌లో ఏస్తాను ఆ కలువ పూల చెట్లని. అప్పుడే తెద్దామనుకున్నా గానీ నేను సడెన్‌గా ఊరికొచ్చేసాను. హైదరాబాద్‌కొచ్చేసాను. ఇక ఈ విధంగా ఇక్కడ గుడుంటుంది. అక్కడ కుంటలో లోపులైతే చాలా ఉంటవి. ఈ కమాన్ దగ్గరికే రావాలి మళ్ళీ ఆటోలు గావాలంటే. ఎందుకంటే బస్సులు దిగగానే ఆటోలుంటాయి గదా! తర్వాతొచ్చేసి మన ఊరు ఆటోలైతే ఎక్కువ హెవీ జనాలను ఎక్కించుకోరు. ఒక నలుగురు అలా అయితే ఆటో ఎళ్తుంది అంతే. హెవీగా అయితే తీసుకోరు ఆటోలు. ఎళ్ళిపోతూనే ఉంటారు. తర్వాతొచ్చేసి అక్కడైతే నేను ఆటోలో కూర్చున్నాను. మా ఊరోళ్ళే ఉంటారు గదా! దాదాపు
అక్క అందరూ గుర్తుపడతారు. తర్వాత ఇక్కడ వాటర్ చూడండి వేస్ట్‌గా పోతా ఉన్నాయి. చాలా వాటర్ పోతనే ఉన్నాయి. వాటర్‌కి అంత ప్రాబ్లమే లేదు. ఇక్కడ పోతున్నాయి, అక్కడ పోతున్నాయి. అదే తీస్తున్నా నేను వీడియో. కొన్ని కొన్ని చోట్ల వాటర్ లేక చాలా ప్రాబ్లమ్ పడతా ఉంటారు సమ్మర్‌లో అట్లా. మాకైతే ఆ ప్రాబ్లమ్ అనేది లేదు. అమ్మ వాళ్ళ ఊరు సైడ్ లేదు, అత్త వాళ్ళ ఊరు సైడ్. కాకపోతే నా పెళ్ళైన కొత్తలో చాలా ప్రాబ్లమ్ వాటర్‌కి. ఇక్కడొచ్చేసి ఇంగ మా వారైతే వచ్చాడు. నేను ఆటో ఎక్కి ఊర్లోకొచ్చేసాను. ఊర్లో నుంచి మన పొలం దగ్గరికి రావాలంటే మళ్ళీ బైక్ మీద రావాలి. మా వారొచ్చాడు కాల్ జేస్తే. ఇక్కడ మన పక్క వాళ్ళవైతే ఎండబోసారు గదా! సంచులకైతే నింపుతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్‌కేస్తారంట కాంట. తర్వాత మార్కెట్‌కి. ఇక్కడ వాళ్ళైతే సంచులు వాళ్ళ వడ్లు చాలా ఉన్నాయిలెండి రెడ్డీస్‌వి. ఇక్కడ బస్సు గూడొస్తుంది. అందరేదో పారాయణం జేయడానికైతే వచ్చారంట. కార్తీక మాసం గదా! మన టెంపుల్ దగ్గరకైతే వెహికల్స్ ఒస్తాయి, బస్సులొస్తాయి, కార్‌లొస్తాయి, టూరిస్టులొస్తాయి, అన్నీ ఒస్తాయి. తర్వాత అప్పుడెంతయిందంటే టైం 4 అయింది. మేము టీ తాగడానికైతే వెళ్ళాము ఆ రోజు ఎందుకో. టీ తాగాలనిపిచ్చింది. మళ్ళీ శంకర్ అంకుల్ హోటల్ ఉంటుంది గదా! మా గుడి దగ్గర. అంకుల్ హోటల్‌కైతే స్ట్రాంగ్‌గా టీ పెట్టిస్తారు. మేమెళ్ళినప్పుడైతే ఇంగ టీ అయితే ఒక అన్న, నేను, మా వారైతే వెళ్ళాము. అక్కడ కూర్చున్నాము ఆ గుడోళ్ళని చూసుకుంటా. తర్వాత అక్కడ టీ తాగి మళ్ళీ టెంపుల్‌కైతే చాలామంది వస్తున్నారు. గురువారం ఆ రోజు కార్తీక మాసం కాబట్టి ఎప్పుడైనా మంచి రోజులే ఉంటాయి. ఇక్కడ సాయంత్రం అయింది. మన ఒడ్లో అయితే ఒక 2 డేస్ ఎండబెట్టారు. మంగళవారం కోసారు గదా! బుధవారం, గురువారం అయితే ఎండబెట్టారు. ఇంగ ఎండిపోయినవి. ఇంగ కుప్పలైతే పెడతా ఉన్నారు సాయంత్రం అయితే. ఇంగా ఒక ముగ్గురు కూలోళ్ళని జెప్పాను గదా! ఇక్కడ జూడండి ఈయనైతే భలే అయితే ఇగ బరువైతున్నాయమ్మ, బరువైతున్నాయమ్మ కురుమన్న ఆయన పేరు మన మేస్త్రి. బరువైతున్నాయమ్మ, బరువైతున్నాయమ్మ అంటున్నాడు నేను వీడియో తీస్తుంటే భలే జోక్ చేశాడు. కురుమన్న, రాజమౌళి వాళ్ళందరూ భలే ఆ ఎండ పడుతుంది. వాళ్ళని పైకెళ్ళేటప్పుడు గూడా తీశాను గానీ ఎండ పడుతుంది. అదిగోండి కురుమన్న అయితే అక్కడ పోయి హాయ్ అని జెప్తా ఉన్నాడు. భలే జోక్ చేస్తారు. అక్కడ మన మేస్త్రీలు గూడా మేస్త్రీలుంటారు. వాళ్ళ మిసెస్‌లున్నారు. అందరున్నారు. తర్వాతొచ్చేసి ఇంక వాళ్ళతో టైమ్ పాసు అట్లా ఒక 4 డేస్, 5 డేస్ గడిపాను వాళ్ళ దగ్గర నేను. భలే అనిపిస్తది. ఎంత హాయిగా అన్నీ మర్చిపోతాము. అన్నీ మర్చిపోయి మంచిగా ఉంటది. తర్వాతొచ్చేసి ఇగ నైట్ అయిపోయింది జూడండి. ఆ రోజు ఎందుకంటే ఒడ్లు కుప్పగట్టడం అవన్నీ గదా! ఇగ నైట్ అయింది ఇంటికొచ్చే వరకు. వీడియో నచ్చితే ఒక లైక్ చిన్న వీడియో.